ఇవాల్టి వీడియోలో మనం ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎవరు మిమ్మల్ని ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అడిగి ఉండరు అండ్ మీరు కూడా ఆలోచించి ఉండరు. అలాంటి క్వశ్చన్స్ నేను ఇప్పుడు అడగబోతున్నానండి. మొదటిది ఏంటంటే, మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? అందరూ ఒకసారి వీడియో పాజ్ చేసి కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ ఆన్సర్ చేయండి. మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? జస్ట్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. నౌ సెకండ్ క్వశ్చన్ ఈజ్, హౌ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్? మీరు ఏ విధంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? ఈ రెండిటికి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ టైప్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మాట్లాడుకుంటే మొదటిది, మీరు ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అంటే ఏంటి? మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాలి. అందులో గ్రామర్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి మీరు గ్రామర్ ప్రాపర్గా ఆన్సర్ చేస్తే మీకు మంచి స్కోర్ వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఇంగ్లీషు నేర్చుకోవాలనుకుంటున్నది రిటర్న్ పర్పస్కి మాత్రమే, కానీ ఓరల్ పర్పస్కి మీరు నేర్చుకోవాలనుకోవట్లేదు. రైట్? ఇది ఒక క్లారిటీ మీకు ఉండాలి. నెక్స్ట్, నెంబర్ 2, ఎలా నేర్చుకుంటున్నారు అన్నదానికి వస్తే, చాలామంది నాకు తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు ఈధర్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు, లేదు కోచింగ్ అయిపోయాక కూడా వాళ్ళకి ఎలా మిస్టేక్స్ వస్తున్నాయి అన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, యూట్యూబ్లో రకరకాల వీడియోస్ ఉంటాయని చెప్పి ఈ వీడియో ఆ టీచర్ బాగా చెప్తున్నారు, ఈ టీచర్ బాగా చెప్తున్నారు అని ఆ వీడియోస్ చూస్తారు, ఈ వీడియోస్ చూస్తారు. ర్యాండమ్గా ఎక్కడెక్కడ మంచి మంచి క్వశ్చన్స్ కనిపిస్తున్నాయో అవి తీసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకే, బాగానే ఉంది. సో ఈ పర్టిక్యులర్ పర్సన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు అండ్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానం ఇది. ఓకే, సో మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అండ్ ఎలా నేర్చుకుంటున్నారు, ఈ రెండు కరెక్ట్గా ఒకదానికొకటి అలైన్ అయితే మీకు సొల్యూషన్ అనేది వస్తుంది. సపోజ్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నది దేనికి? మాట్లాడడానికి. కానీ మీరు యూట్యూబ్లో రకరకాల అన్వాంటెడ్ వీడియోస్, అయితే ఇక్కడ మీకు మాట్లాడడానికి కూడా గోల్స్ ఉంటాయి. కొంతమంది నార్మల్గా మాట్లాడితే సరిపోతుంది, కొంతమంది అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే రకరకాల యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, నార్మల్ ఇంగ్లీష్ వర్సెస్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్. కానీ మీరు లెటెస్సే మీరు ఒక 50 year old 60 year old మీరు వర్క్ ప్లేస్లో ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలనుకుంటున్నారు అందరితో. మీకు ఇక్కడ హై లెవెల్ ఇంగ్లీష్ ఇట్లాంటివి కాదు, జస్ట్ కమ్యూనికేషన్కి చేయడానికి మీకు బేసిక్ ఇంగ్లీష్ అంటే చక్కగా అందరి ముందు మీకు మాట్లాడాలి అండ్ మీరు తడబడకూడదు, మీకు ధైర్యంగా మాట్లాడాలి. ఇది మీ గోల్. అయితే మీరు అడ్వాన్స్డ్ అండ్ ఏవేవో రకరకాల అన్వాంటెడ్ వీడియోస్ చూస్తే, ఓకే మీరు చూస్తున్నారు, చూడడంలో ప్రాబ్లం లేదండి, మీరు కన్జంప్షన్ ఎక్కువ చేస్తున్నారు. ఓకే, ఆ వీడియో నుంచి కొంత నేర్చుకుంటున్నారు, ఈ వీడియో నుంచి కొంత నేర్చుకుంటున్నారు, ఇంకో వీడియో నుంచి కొంత నేర్చుకుంటున్నారు. అండ్ వాట్ ఆర్ యూ గెట్టింగ్ అవుట్ ఆఫ్ దిస్? సో నేర్చుకోవడమే ఉంది, కానీ మీ గోల్ ఏంటి? లెట్ us రీకాల్ దట్ వన్స్ అగైన్. మీరు మీ ఆఫీస్లో కలీగ్స్ అందరితో ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నారు అండ్ మీరు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడితే పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ, దే విల్ అడ్మైర్ యూ అండ్ యూ విల్ ఆల్సో నాట్ వరీ అబౌట్ యువర్ లాంగ్వేజ్. ఓకే, దట్స్ యువర్ గోల్. బట్ హౌ యూ ఆర్ లర్నింగ్ ఇట్? By social media, like unwanted distractions. Basically on social media everyone posts content. Okay, lot of teachers post content. అయితే మీకు కావాల్సింది ఏంటి? వై ఆర్ యూ లర్నింగ్ ఇంగ్లీష్ అండ్ హౌ ఆర్ యూ లర్నింగ్ ఇంగ్లీష్? ఈ రెండింటికి మీకు ఆన్సర్ ఉండాలి. మీరు మాట్లాడాలి, జస్ట్ కమ్యూనికేషన్కి మీకు ఇంగ్లీష్ కావాలి అంటే మీరు ఏం చేయాలి? యూ నీడ్ టు ఫైండ్ ద రైట్ ఎన్వైర్న్మెంట్. ఇట్స్ నాట్ ఆల్వేస్ ద కన్జంప్షన్. చాలామంది మీలో ఎంతో వొకాబులరీ వచ్చి ఉండొచ్చు, ఎన్నో వర్డ్స్ తెలిసి ఉండొచ్చు. మీరు ఇంగ్లీష్ మూవీస్ చాలామంది చెప్తూ ఉంటారు నా దగ్గరికి, నేను 1-to-1 కనెక్ట్ అయినప్పుడు స్టూడెంట్స్తో, మ్యామ్ నేను ఇంగ్లీష్ మూవీస్ చూసేస్తాను, నాకు అర్థమైపోతుంది, సబ్ టైటిల్స్ అన్నీ అర్థమైపోతాయి, నాకు మాట్లాడడం అలవాటు ఉంది, నేను అన్ని వీడియోస్ వాచ్ చేస్తాను, బట్ మై ప్రాబ్లమ్ ఈజ్ స్పీకింగ్. అంటే ఏంటి ఇక్కడ ప్రాబ్లం? మాట్లాడడం మీరు చెయ్యటం లేదు. వాట్ యు ఆర్ డూయింగ్ హియర్? యు ఆర్ ఓన్లీ taking the information into your mind. Everything is stored there. But how are you implementing? Where are you implementing it? Do you have an answer for this? సో నేర్చుకుంటే సరిపోదు, మీరు అది అప్లై చేయాలి. మీరు రియల్ లైఫ్లో మీరు మాట్లాడాలి. అయితే మీకు మాట్లాడడానికి ఒక రైట్ ఎన్వైర్న్మెంట్ ఉండాలి. డూ యూ హ్యావ్ దట్ రైట్ ఎన్వైర్న్మెంట్? టైప్ ఎస్ ఆర్ నో. ఎస్, ఐ హ్యావ్ ద ఎన్వైర్న్మెంట్. నో, ఐ డోంట్ హ్యావ్ ద ఎన్వైర్న్మెంట్ అని టైప్ చేయండి. సో కరెక్ట్ ఎన్వైర్న్మెంట్ లేకపోతే మీకు ఎప్పుడు మాట్లాడడం వస్తుంది?
ఇంకా చాలామంది రీసెంట్లీ నేను చూస్తున్నాను చాట్ జీపీటీ బేస్డ్ ఏ అప్లికేషన్స్ ఏవో వస్తున్నాయి, వీడియో నాట్ వీడియో. చాలామంది ఏవో కొన్ని అప్లికేషన్స్లో మనం మాట్లాడితే ఏఐ మనతో మాట్లాడుతుంది. ఓకే, ఇది కూడా మీరు చేయొచ్చు. అయితే ఇది ఎలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే కొంతమందికి ఆల్రెడీ ధైర్యంగా అందరితో మాట్లాడడం అలవాటు ఉంది, వాళ్ళకి పర్సన్ కమ్యూనికేట్ చేసే ఇబ్బంది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నప్పుడు దెన్ యూ కెన్ డూ. అగైన్ ఇక్కడ కూడా వచ్చే ఫాల్ట్ ఏంటంటే మీకు తెలుసు మీరు మాట్లాడుతున్నది అక్కడ ఏఐతో మాట్లాడుతున్నారు, అది నిజమైన పర్సన్ కాదని మీకు తెలుసు. యూఆర్ స్పీకింగ్ విత్ దట్ పర్టికులర్ రోబోట్ and that robo is giving you the reply or that techie kind of a thing. బట్ రియల్ లైఫ్లో మీరు మళ్ళీ మనుషుల్ని ఫేస్ చేసినప్పుడు సేమ్ ఫియర్ ఉండిపోతుంది కదా మీలో. ఎందుకంటే మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ నాట్ రియల్ పర్సన్, నాట్ ఎ హ్యూమన్, యూ నో దట్. బట్ రియల్ లైఫ్లో అగైన్ మళ్ళీ మీరు రియల్ మనుషుల్ని ఫేస్ చేయాలి. యూ డోంట్ ఫేస్ ఎనీ ఏఐ అవుట్ సైడ్. ద సేమ్ ప్రాబ్లమ్ అపియర్స్ హియర్ ఆల్సో. సో అండర్స్టాండ్ మీరు ఎలా నేర్చుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, డోంట్ హ్యావ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అంటే మీరు ఒక రకంగా నేర్చుకొని నేను బయటికి వెళ్ళి ఇంగ్లీష్ టకటగా మాట్లాడగలను, నేను ఇవి నేర్చుకుంటే నేను మాట్లాడగలను అనుకోకండి. మీరు హై అండ్ వొకాబులరీ రోజుకి ఇది అనుకుంటారు. ఇంగ్లీష్లో నేర్చుకోవడంలో చాలామంది అడుగుతుంటారు, నాకు వొకాబులరీ ఇవ్వండి మ్యామ్, రోజుకి 4 words టీచ్ చేయండి, రోజుకి 10 words టీచ్ చేయండి. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దోస్ వర్డ్స్? నేర్చుకుంటున్నారు రోజుకు 10, రోజుకి 2, ఇట్లా మీ దగ్గర బుక్లో పెద్ద ఏమిటంటారు 1000 రకాల వర్డ్స్ ఉన్నాయి. యూజ్ ఏంటి దానివల్ల? Are you using it in your English? Ask yourself this question. It's not always మీరు మాట్లాడాలి అన్నది మీ గోల్ అయితే మీరు మాట్లాడడం మొదలు పెట్టాలి. ఓకే, ఇంకా నేర్చుకోవడం ఆపేసి ఎలా మీరు మాట్లాడాలి, నేర్చుకున్నది అసలు బయటకి ఎట్లా తీసుకురావాలి, ఎవరితో మాట్లాడితే నాకు వస్తుంది, నేను ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉండాలి, నా చుట్టూ ఎవరుంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను అనే దానికి మీరు సొల్యూషన్ ఫైండ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది అందరూ నా సైడ్ నుంచి రిక్వెస్ట్, ఆలోచించండి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, లెట్ us టాక్ అబౌట్ దాట్ ఆల్సో, ఇన్ఎఫెక్టివ్ టీచింగ్ అప్రోచ్. సో మీరు గమనించినట్లయితే చాలా చోట్ల మీరు ఏ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళినా, ఎక్కడ మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నా రకరకాలుగా టీచ్ చేస్తారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. సో మీరు రాంగ్ అప్రోచ్ మీకు హెల్ప్ అవుతుందని మీరు తెలుసుకోకుండా ఫాలో అయితే మీకు రిజల్ట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కోచింగ్ సెంటర్లో వర్క్ చేసేదాన్ని. అక్కడ ఏముండేది, క్లాసెస్ నేర్పించే వాళ్ళం తెలుగు ద్వారా ఇంగ్లీష్. సో వీ యూస్ టు టీచ్ విత్ దాట్ పర్టికులర్ అప్రోచ్ ఫర్ మంత్స్ అండ్ మంత్స్ అండ్ మంత్స్ అండ్ మంత్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎంటైర్ కోర్స్ వీ యూస్ టు ఆస్క్ దెమ్ టు స్పీక్. వీ ఆస్క్ దెమ్ టు స్పీక్. మాట్లాడగలిగేవారా అంటే లేదు. ఎందుకంటే మేమేం చేసాం, తెలుగు ద్వారా ఇంగ్లీష్, వీ ఓన్లీ గేవ్ దెమ్ ట్రాన్స్లేషన్స్. సో ఇన్ఎఫెక్టివ్ టీచింగ్ అప్రోచ్. సో అదేంటి, ట్రాన్స్లేషన్స్ ద్వారా నేను మీకు ఎంతకాలం ఇంగ్లీష్ నేర్పించగలను, నేను అడిగినప్పుడు మీరు బాగా చేయగలరు. అంటే టీచర్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఇస్ ద బెస్ట్. ఆర్ యూ బెస్ట్ వెన్ ద టీచర్ ఈజ్ నాట్ దేర్? నో, నాట్ ఎట్ ఆల్. దిస్ డజంట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. Translations, you will not get translations in the interview process. You will not get translations in your real life. People won't give you Telugu sentence and ask you to translate. You have to speak. That natural feel has to come in the language. Ineffective teaching approach also doesn't help you. ఇది అర్థం చేసుకోండి అందరూ. ఓకే, సో యూ షుడ్ నాట్ హ్యావ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేదో మీరు రాంగ్గా నేర్చుకుంటూ, మీకు తెలియకుండా ఏవో వొకాబులరీ నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుందని నేర్చుకుంటున్నారు, కానీ మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదు, ఓన్లీ నేర్చుకుంటున్నారు. కన్జంప్షన్. సో మీరు ఇక్కడ ఏమవుతుంది, మీరు అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇట్స్ అ డిసప్పాయింట్మెంట్ ఫర్ యూ. మీకు ఇంగ్లీష్ రాదు. నేను ఎంతో కాలం నుంచి యూట్యూబ్లో వీడియోస్ అన్నీ చూసినా నాకు ఇంగ్లీష్ రావట్లేదు. చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు. లేదండి, మీకు రాకపోవడానికి గల కారణం మీరు ఫాలో అయ్యే అప్రోచ్ రాంగ్. ఓకే, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు, లేదా మాట్లాడాలనుకుంటున్నారు, లేదా ఎగ్జామ్లో బాగా మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకుంటున్నారు. మీ గోల్ ఏంటి? హ్యావ్ అ క్లారిటీ అబౌట్ ఇట్. హ్యావ్ అ క్లియర్. మీకు మొదట్లో మిమ్మల్ని టైప్ చేయమన్నాను, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారు. వీడియో బిగినింగ్లో మిమ్మల్ని అడిగాను, ఇప్పుడు ఎండింగ్లో కూడా నేను మళ్ళీ అడుగుతున్నాను. మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, అయితే ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏ స్టెప్స్ తీసుకుంటే మీకు ఇంగ్లీష్ వస్తుంది అన్న క్లారిటీ మీకు వచ్చిందా లేదా, ఇది కూడా థింక్ చేయండి. మీకు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడాలి అన్నది మీ గోల్ అయితే అందులో కూడా స్టేజెస్ ఉంటాయి. మీరు నార్మల్గా అందరి ముందు ధైర్యంగా ఎంతో కొంత చక్కగా మాట్లాడగలిగితే చాలా. లేదు, మీరు తప్పే రాకూడదు, తప్పులు లేకుండా నేను ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటున్నాను, ఇదా మీ గోల్.
లేదు నేను పెద్ద పెద్ద ఆఫీసుల్లో, కాన్ఫరెన్స్లో, పెద్ద పెద్ద మీటింగ్స్లో అందరి ముందు చాలామంది మధ్యలో కూడా నేను మాట్లాడగలిగాను. సో మీకు ఒక క్లారిటీ ఉండాలి, మీరు ఎలా మీ ఇంగ్లీష్ గోల్ ఏంటి. ఓకే, కొంతమందికి టెలిఫోనిక్ కాన్వర్జేషన్, కొంత బేసిక్ కాన్వర్జేషన్ మెయింటైన్ చేస్తే చాలు. సో వాట్ ఈజ్ యువర్ గోల్ అండ్ హౌ ఆర్ యూ అప్రోచింగ్, హౌ ఆర్ యూ వర్కింగ్ టువార్డ్స్ అచీవింగ్ దట్ గోల్? హ్యావ్ అ క్లారిటీ ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ అ క్లారిటీ. సో మీరు మాట్లాడాలి. ఎవరికైనా ఒక విషయం చెప్తానండి, మాట్లాడాలి. ఓకే, నాకు ఇలా మాట్లాడాలి, నేను ఈ విధంగా మాట్లాడాలి, నా లైఫ్లో నేను ఈ విధంగా అచీవ్ చేయాలనుకుంటున్నాను, ఇలా స్పీకింగ్ గోల్స్ మీకు ఉన్నట్లయితే ఫస్ట్ థింగ్ నేను చెప్పేది, ఫైండ్ అన్ ఎన్వైర్మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు మాట్లాడే వాళ్ళ మధ్యలోకి షిఫ్ట్ అయిపోవాలి. ఈదర్ యూ షుడ్ మూవ్ ఫ్రమ్ the place where you are living to a place where people speak in English, which is hard actually. Endukante manam we are in a country where people only speak mother tongue, that our mother tongue is Telugu. Okay, and that means you cannot change your environment that easily. కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఆ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్తో దే ఆర్ గుడ్ విత్ టెక్నికల్ టాపిక్స్ ఏమైనా మాట్లాడమంటే దే ఎక్స్ప్లెయిన్ విత్ దేర్ కలీగ్స్. ఎస్ ఆర్ నో, మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ వీడియో వాచ్ చేస్తున్నట్లయితే మీకు క్లారిటీ ఉంటుంది. సో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆన్సర్ చేసేస్తారు టక. ఆర్ యూ ఏబుల్ టు టాక్ విత్ యువర్ క్లయింట్స్ బియాండ్ దట్ టెక్నికల్ సబ్జెక్ట్? అక్కడ మళ్ళీ ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? ఇక్కడ మీకు ఇంగ్లీష్ రాదు అని కాదు, వచ్చు, టెక్నికల్ పరంగా వచ్చు, బట్ రియల్ లైఫ్లో మిగిలిన డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉంది, మనం ఒక పర్టికులర్ చోటే మనం తెలుగు వాడతామా? అన్నింటిలో వాడగలుగుతున్నాం. ఆ విధంగా మీరు ఇంగ్లీష్ని కూడా నేర్చుకోవడం మొదలుపెట్టాలి. మీ డే టు డే లైఫ్లో ఇంగ్లీష్ అనేది ఇంటిగ్రేట్ అవ్వాలి. ఇంటిగ్రేట్ అయ్యి మీరు లాంగ్వేజ్ని ఫీల్ అవుతూ తెలుగు ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ని ఒక వేరే విధంగా చూడకండి, ఒక లాంగ్వేజ్ అనమాట. సో ఎలా అయితే మీరు తెలుగు నేర్చుకున్నారో అదే అప్రోచ్తో నేను స్టూడెంట్స్కి ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. మీరు గమనించినట్లయితే తెలుగు మనం ఎలా అయితే స్కూల్కి కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండగానే మనం మాట్లాడడం నేర్చుకున్నామో అదే అప్రోచ్లో నేను ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా అటువంటి ఎన్వైర్న్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ద బెస్ట్ రిజల్ట్స్. ఆ ఎన్వైర్న్మెంట్ ఏంటి? మీరు అక్కడ ఇందాక మీకు చెప్పాను, ఎన్వైర్న్మెంట్ మీరు మార్చుకోవాలి. లేదు మీ చుట్టూ ఉన్న వాళ్ళ చేత మీరు ఇంగ్లీష్ మాట్లాడించాలి. నేను కాలేజ్ డేస్లో నాకు ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్ కావాలని నా ఫ్రెండ్స్ అందరితో ఫ్రెండ్స్ ఎట్లా అయినా ఇంగ్లీషే మాట్లాడదామని చెప్పి ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి వచ్చాను, నేను పొరపాటున మీతో తెలుగులో మాట్లాడితే మీకు చాక్లెట్ ఇస్తాను. అలా మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి రండి కుదిరితే. లేదు అంటే ఫైండ్ అన్ ఎన్వైర్న్మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు మాట్లాడే వాళ్ళ మధ్యలో ఉంటే మీకు ఇంగ్లీష్ తప్పకుండా వస్తుంది. మీరు కూడా మాట్లాడాలి. వినడం, మాట్లాడడం ఇవి రెండూ జరగాలి. ఓకే, సో ద సొల్యూషన్ హియర్ ఇస్, ఇందాకల్లో 2 క్వశ్చన్స్ అడిగా, మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు, ఈ రెండిటికి మీకు మంచి క్లారిటీ అని ఉండాలి. ఓకే, మీ గోల్ స్పీకింగ్ అయితే స్పీకింగ్ ఎన్వైర్న్మెంట్ ఫైండ్ చేసి వాళ్ళ మధ్యలోకి మీరు వచ్చేస్తే మీరు అప్పుడు ఇన్ని సంవత్సరాలైంది నాకు రాలేదు అని మీరు అంటారు. ఇంత తక్కువ కాలంలో వచ్చేసిందా, ఈ విధంగా నాకు ఎవరూ చెప్పలేదే, నాకు తెలియలేదని మీరు అనుకుంటారు. ఈ వీడియో వాచ్ చేస్తే మీకు నాకు తెలిసి క్లారిటీ వచ్చి ఉంటుంది. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, మీరు మాట్లాడడం అనేదే మీ గోల్ అయితే మీరు మాట్లాడే వాళ్ళ మధ్యలో ఉండి చూడండి, తక్కువ టైంలో మీకు ఇంగ్లీష్ అనేది వస్తుంది. మీరు కొంతమందిని మీరు అడిగితే కొంతమందికి వేరే లాంగ్వేజ్ ఏదో వచ్చి ఉంటుంది, నేను హిందీ మాట్లాడగలను, నేను తమిళ్ మాట్లాడగలను అని కొంతమంది అంటూ ఉంటారు. అయితే వాళ్ళను కూడా మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కడ కోచింగ్ సెంటర్కి వెళ్ళరు. ఎలా నేర్చుకున్నారంటే చిన్న లాజిక్ అండి. చుట్టుపక్కల అందరూ మాకు ఇంకో ఆప్షన్ లేదు. నేను ఒక అతనితో రీసెంట్లీ మాట్లాడాను, హీ వెంట్ అబ్రాడ్ ఫర్ వర్కింగ్ పర్పస్. అక్కడ అతనికి ఇంగ్లీష్ ఆప్షన్ లేదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు అక్కడ ఎవరు మాట్లాడరు. సో హిందీ ఒకటే ఆప్షన్ ఉంది. హిందీలో ఏదో ఒక విధంగా అతను ట్రై చేశారు, అక్కడ అందరూ హిందీ మాట్లాడేవారంట. సో ఏదో విధంగా వచ్చిన హిందీ లాంగ్వేజ్ అని చెప్పి హిందీ యూజ్ చేయడం వల్ల హిందీ మీద అతనికి మంచి గ్రిప్ వచ్చింది. అంటే ఏ దారి లేదు, ఇదే ఒక లాంగ్వేజ్ నేను తప్పకుండా మాట్లాడాలి అని మీరు ఒక రెస్ట్రిక్షన్ మీరు పెట్టుకొని, ఓకే, విచ్ ఈజ్ అగైన్ హార్డ్ థింగ్. మనం ఆ రెస్ట్రిక్షన్స్ మనం పెట్టుకోము. ఫైండ్ అన్ ఎన్వైర్న్మెంట్ వేర్ యూ ఆర్ ఎంకరేజ్డ్ టు స్పీక్. You find that motivating, encouraging environment where you are allowed to speak, you are encouraged to speak, you will get the result for sure. There's no doubt about it.
అండ్ నేను మీకోసం ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. ఈ వెబినార్లో మార్నింగ్ నుంచి నైట్ దాకా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఏం చేస్తే మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు, ఎలా మాట్లాడాలి, వీటన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. మీకోసమే కండక్ట్ చేస్తున్నాను. జస్ట్ అటెండ్ దట్ వెబినార్, యూ గెట్ ద కంప్లీట్ క్లారిటీ. Okay, you get the complete clarity and you will start speaking. You will, even in the webinar itself, I'll make you speak. You will literally experience speaking in English within the webinar itself. All of you join and experience the magic. I'll see you there in the webinar.